Hey guys, hello, this is Pravix AI. Welcome to my channel. Guys, in this video లో మీకు నేను PUBG లాంటి మొబైల్ గేమ్స్ ని మీ మొబైల్ యూస్ చేసి లైవ్ స్ట్రీమ్ ఫుల్ హెచ్డి ఎలా చేయాలనేది చెప్తాను. సో ఈ యాప్ కోసం చాలా మందికి తెలిసి ఉండొచ్చు Turnip. సో ఈ యాప్ యూస్ చేసి మీరు ఇప్పుడు ప్రెజెంట్ లైవ్ చేస్తున్నా కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ఈ యాప్లో రెండు విషయాల కోసం అయితే తెలియకపోవచ్చు, 90% మీకు తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆ రెండు విషయాల కోసమైనా సరే ఈ వీడియో చూడండి. ఏవైతే రెండు విషయాలు మీకు తెలియవనుకుంటున్నానో సో అవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో గైస్, ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో గైస్, ఫస్ట్ అయితే ప్లే స్టోర్లో మీకు Turnip అని చెప్పి ఉంటుంది. సో ఇదే అనమాట యాప్ అది. సో ఈ యాప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు యూట్యూబ్లో అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఫేస్బుక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం వచ్చేసరికి మీరు 2 ప్లాట్ఫామ్స్లో అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెటప్ స్ట్రీమ్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ PUBG సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు KR వెర్షన్ వాడుతున్నట్టయితే ఇక్కడ మోర్ గేమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు KR వెర్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు KR అయితే ఉంటుంది. నా దగ్గర KR లేదు. సో KR ఉంటుంది. KR సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అక్కడ KR సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీరు టైటిల్ అయితే ఏదైనా ఇచ్చుకోండి అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ క్వాలిటీ అయితే ఉంది. సో మీరు మొబైల్తో యూస్ చేసినట్టయితే మీకు 1080p అవ్వదు. సో 240 లాస్ట్, అది కూడా మీకు బ్రేక్ అయితే అవుతుంది. సో 1080p అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత స్ట్రీమ్ వచ్చేసరికి ప్రైవేట్లోనా లేదంటే అందరికీ కనిపించాలని అడుగుతుంది. సో మీరు ఇక్కడ టిక్ అయితే చేసుకోకూడదు, ఎందుకంటే మనం లైవ్ అందరికీ కనిపించేటట్టు పెట్టుకోవాలి కదా. సో అదైతే టిక్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు యూట్యూబ్ అయితే ఆన్ చేయండి. మీరు ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేసినట్టయితే అకౌంట్ యాడింగ్ అడుగుద్ది. సో నేనైతే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కనుక సో నాకు ఇక్కడైతే అకౌంట్స్ అయితే అడుగుతున్నాయి, 2 అకౌంట్స్ అయితే అడుగుతున్నాయి. సో నేను సెకండ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఫేస్బుక్లో కూడా మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఇలా ఆన్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయితే అడుగుద్ది. సో సేమ్ యూట్యూబ్ కూడా అంతే, మీకు అలానే లాగిన్ అయితే అడుగుద్ది. సో నేనైతే ఫేస్బుక్ ఇవ్వట్లేదు ప్రజెంట్, మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు వీడియో అయితే పెట్టొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి మైక్ సో ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసరికి మీరు ఏదైతే మీరు ఓవర్లే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకైతే కొన్ని ఓవర్లేస్ అయితే ఇస్తాడు ఇక్కడ. సో చూడండి, మీరు ఒక ఓవర్లే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు కస్టమ్ మీ ఫోన్ నెంబర్ అంటే UPI ఐడీస్ పేమెంట్స్కి అయితే ఇవ్వచ్చు అండ్ మీ మెయిల్ ఐడీస్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇవన్నీ అదనమాట. మాన్యువల్గా మీరు చేసుకోవాలంటే మీరు ఫోటోషాప్లో కానీ ఇందులో చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసరికి సైజ్ కరెక్ట్గా ఉంటుంది, మీకు చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఆల్రెడీ యాడ్ అయింది కనుక ఇక్కడ యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేస్తే అవ్వట్లేదు. సో దీన్ని రిమూవ్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి రీప్లేస్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి. సో అందులోని మీరు ఒక ఓవర్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ అయితే తర్వాత స్టార్ట్ స్ట్రీమింగ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మీకు ఐకాన్ కనిపిస్తుంది. ఇది అన్నమాట, మనం ప్లే చేస్తేనే లైవ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లైవ్ అయితే మనకి స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వకముందు మీరు ఏం చేయాలి అంటే స్టార్ట్ అయితే అయిపోయింది. సో పర్వాలేదండి, స్టార్ట్ అయిపోయిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ప్లే బటన్ కొట్టేసాము. సో లైవ్లోకి అయింది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని యాడ్ చేసుకున్న తర్వాత మైక్ ఆన్ చేయాలి. అంతేగాని లైవ్ స్టార్ట్ అవ్వక ముందే కానీ మీరు మైక్ ఆన్ చేస్తే మీకు వాయిస్ అనేది వినిపించదు మీ ఫ్రెండ్కి, అది గుర్తుపెట్టుకోండి. సో క్లియర్గా చెప్పాను, అర్థమైంది కదా. మీరు లైవ్ అనేది ప్లే బటన్ అనేది స్టార్ట్ చేయక ముందు ఫ్రెండ్ని యాడ్ చేస్తే మైక్ ఆన్ చేయకూడదు. లైవ్ స్టార్ట్ అయిన తర్వాతే మైక్ ఆన్ చేయాలి. సో లేదంటే ఏమవుతుందంటే మీ టీమ్మేట్స్కి మీ వాయిస్ అనేది రాదు. సో మీకు చూపిస్తా చూడండి. నా ఫ్రెండ్ని అయితే నేను యాడ్ చేశాను. సో యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి చూడండి, మైక్ సింబల్ అయితే ఆఫ్లో ఉంది. సో ఇది ఆఫ్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి లైవ్ యాక్టివేట్లో ఉంది, కనిపిస్తుంది కదా, లైవ్ అని వచ్చింది. సో మనకి ప్లే బటన్ వస్తుంది. ప్లే బటన్ ఉన్నప్పుడు క్లిక్ చేయకుండా మైక్ ఆన్ చేస్తే టీమ్మేట్ వాయిస్ అనేది పోతుంది. అలా కాకుండా ఇప్పుడు లైవ్ అయితే క్లిక్ చేసేసాం కదా, ఇప్పుడు టీమ్మేట్స్ వాయిస్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు ఆన్ చేస్తే మనకి వాయిస్ అనేది టీమ్మేట్స్కి వెళ్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీకు చాట్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చింది, డొనేషన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి మైక్, ఇది వచ్చేసరికి షీల్డ్ అనమాట, మనది స్క్రీన్ అనేది ఆఫ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి స్టాప్ బటన్. సో ఇది వచ్చేసరికి వీడియో బటన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు దీని మీద క్లిక్ చేసి మైక్రోఫోన్ మీద క్లిక్ చేస్తే టోటల్ ఇంటర్నల్ మైక్రోఫోన్ రెండు కూడా ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీరు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ వచ్చేసరికి ప్లేలిస్ట్, సో చాట్ ఎనేబుల్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి
మీరైతే డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ వీడియోస్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత లైవ్లోకి అయితే వెళ్ళండి. లైవ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ లైవ్ అయితే అవుతుంది. మనం ఇందాక ఇలానే పెట్టేసాం కదా. సో ఇప్పుడు ఈ నేమ్ మీద క్లిక్ చేసి పెన్సిల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ టైటిల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీరు థంబ్లైన్ పెట్టుకోవాలి. సో థంబ్లైన్ పెట్టుకోవడానికి ఇక్కడ మీరు థంబ్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు థంబ్లైన్ అయితే అడుగుద్ది. సో ఒక థంబ్లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో థంబ్లైన్ అయితే వచ్చేసింది కదా. అండ్ ఇక్కడ మీ ప్లేలిస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే షో మోర్ అని అయితే ఉంటుంది. షో మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి మీరు ట్యాగ్స్ అయితే ఇక్కడ వేసుకోవాలి. ట్యాగ్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఎస్ఈఓ అనమాట. మీకు ఆల్రెడీ యూట్యూబ్ మీద ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీడియో లాంగ్వేజ్ తెలుగు అయితే పెట్టుకోవాలి. సో అండ్ కిందకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి అలో లైవ్ చాట్ అని అయితే ఉంటుంది. సో ఇదైతే ఎనేబుల్ చేసుకుని సేవ్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి థంబ్లైన్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ థంబ్లైన్స్ అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు గేమ్లోకి అయితే వచ్చేయండి. ఇంకా సో లైవ్ స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ అయితే చేసేయండి. సో లైవ్ అయితే మీకు స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీకు రెండు విషయాలు అన్నాను కదా. ఒకటి వాయిస్ కోసం అయితే చెప్పేశాను. ఇంకా సెకండ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ వన్ వచ్చేసరికి ఇదే అనమాట, ఓవర్లే. సో టాప్ బాటమ్ మెయిన్ సైజెస్ అనమాట. సో నేను దీనికోసం మీకు సైజెస్ అండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది సపరేట్గా చెయ్యాలి. సో ఇందులో కలిపి చెప్పడానికి అయితే అవ్వదు ఇది. సో ఓవర్లే అనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మీరైతే ఈ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి లైవ్ అనేది చూడండి, ఎంత క్లియర్గా ఎంత హెచ్డీలో వస్తుందో. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఛానల్ లింక్, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఓకే, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో అయితే చూడండి, మీకు వీడియో అనేది ఎలా ప్లే అవుతుందో అనేది మీకు అర్థమవుతుంది. ఫుల్ హెచ్డీలోని స్ట్రీమ్ చేసాము, మొబైల్ యూస్ చేసే ఐక్యూ మొబైల్లో అయితే స్ట్రీమ్ పెట్టాము. సో ఓవర్లేస్ కూడా మీకు ఎలా కనిపిస్తున్నాయో మీరు అందులో అయితే చూడొచ్చు. సో టాప్ 10 లిస్ట్లోని యాప్స్ తీస్తే స్ట్రీమింగ్ యాప్స్ కోసం చెప్పుకుంటే నేనైతే ఫస్ట్ పొజిషన్ స్ట్రీమ్ ల్యాబ్స్కి ఇస్తాను. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి టర్నైప్కి ఇస్తాను. సో స్ట్రీమ్ ల్యాబ్స్ అనేది చాలామంది యూస్ చేయరు అమౌంట్ పే చేయాలని, బట్ దానికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఫ్రీగా కూడా యూస్ చేయొచ్చు. ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అందులో ఉన్న చాలా ఫీచర్స్, మీకు తెలియని ఎన్నో ఫీచర్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు, ఎందుకంటే అందరూ గేమ్స్ ఆడుతున్నారు కనుక. సో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.